ఇప్పుడు ఆయన మీ చిన్నప్పుడు మీరు ఆయన గురించే స్టోరీ రాశారు గదా! ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తది? అప్పుడు నేను ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నందుకు. ఆయన నాకు హెల్ప్ ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న వ్యక్తితో ఎప్పుడైనా కలిసి ఆడారా? లేదు, ఇప్పటివరకైతే ఆడలేదు. ముందు ఆడాలని అనుకుంటున్నా. అది నా డ్రీమ్. ఏదైనా టోర్నీస్‌కైనా కలిసి వెళ్లారా? ఇండియన్ టీమ్‌తో కలిసి వెళ్ళాను. ఓకే. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు క్వాలిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి గదండీ! ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఎంతమంది ప్లేయర్స్ వస్తారు? ఇండియాని రిప్రజెంట్ చేయాలంటే చాలా కష్టం ఉంటది గదా! ఒకసారి ఆ జర్నీ గురించి చెప్పండి. ఫస్ట్ ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ ఉంటాయి. మినిమమ్ క్వాలిఫికేషన్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎంట్రీస్ పంపించుకొని ఈ సెలక్షన్స్‌కొస్తారు. చాలా హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. 1 వీక్ లాంగ్ ట్రయల్స్. ఫస్ట్ డే అందరూ ఆడతారు. నెక్స్ట్ డే టాప్ 32, దాని తర్వాత 24, దాని తర్వాత 12. ఈ 12 మెంబర్స్ వచ్చినాక రాబిన్ రౌండ్ మ్యాచెస్ ఉంటాయి. అందరూ అందరితో ఆడాలి. దాని తర్వాత టాప్ 8 తీసుకొని మళ్ళీ ఎలిమినేషన్ నాకౌట్ మ్యాచెస్ లాగా మళ్ళీ టాప్ 4 సెలెక్ట్ అవుతారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి అయితే టాప్ 3. నేను ఈ ఇయర్‌లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యాను. కానీ సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అవ్వలేదు. థర్డ్, ఫోర్త్‌కి టై అయింది. టైలో మళ్ళీ టై అయ్యి మళ్ళీ టై షాట్‌లో ఓడిపోయాను. ఓకే. అసలు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో క్వాలిఫై అవ్వడమే చాలామంది ఒక మెడల్ లాగా ఫీల్ అవుతారు. అలాంటిది మీరు క్వాలిఫై అయ్యి కూడా యూఎస్‌కి ఎందుకు వెళ్ళలేకపోయారు? యూఎస్ వీసా నన్ను రిజెక్ట్ చేసింది. అప్పుడు ట్రంప్ ఏవో కొత్త రూల్స్ పెట్టాడు కదా! సో, దానివల్ల నాకు వీసా రాలేదు. ఆర్చరీ అసోసియేషన్ నుంచి నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మన స్టేట్ నుంచి కానీ చాలా ట్రై చేసాము. ఆ 2, 3 డేస్ యూఎస్ ఎంబసీ ఆ రోడ్డు పక్కన నిల్చొని, తినకుండా ఉండి, యూఎస్ వీసా కోసం వాళ్ళందరూ ట్రై చేస్తుంటే లాస్ట్‌కి కొంతమంది వెళ్ళగలిగారు ఆర్చర్స్. వాళ్ళు మెడల్ కూడా తీసుకొచ్చారు. మేబీ నాది కూడా రిజెక్ట్ కాకుంటుంటే నేను కూడా తీసుకొచ్చేదాన్నేమో. అసల దా ఆ టోర్నీ కోసం మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? చాలా మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేశాను. అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ సీనియర్‌లో అని చెప్పొచ్చు. ఓకే. నా ఫస్ట్‌దే నేను మిస్ అయ్యాను. మీరు మరి బాగా ఫీల్ అయ్యారా? 3 ఇయర్స్ కష్టపడ్డారని విన్నాను. కొన్ని డేస్ వరకు ప్రాక్టీసే చేయలేదు. దాని తర్వాతే మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి కదా! సరే ఇదొక్కటి అయిపోయింది. ఇంకా ఏం అయిపోలేదు కదా అని మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను.